సార్ బ్రహ్మానందం గారు. ఎవరు జిందాబాద్? రామ్ అభిమానులకి ఆహుతులైన అతిరథుల మహారథులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పండగ చేసుకో సినిమా టైటిల్కి తగ్గట్టుగానే ఉంటుంది. పరుచూరి ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో పరుచూరి కిరీటి గారి సమర్పణలో వచ్చేటువంటి ఈ సినిమా పండగ చేసుకో టైటిల్ లాగా ఎందుకు ఉంటుంది అన్నానంటే, ఈయన దర్శకులు గోపి మలినేని సీను గారి శిష్యుడు. ఆయన చేస్తున్న సినిమాల్లో ఎంతమంది నటీనటులు ఉంటారో, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో అంతకంటే ఒక పాలు ఎక్కువగా పెట్టి స్క్రీన్ మొత్తం మనం చూస్తున్నప్పుడు ఫుల్ ప్యాక్ విత్ ఆర్టిస్ట్, అంత నిండుగా ఉన్నటువంటి సినిమా, అందమైన సినిమా పండగ చేసుకో సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా సినిమా పెర్ఫార్మెన్స్ గురించి, సినిమాలో ఉన్న ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే రామ్ ఈ సినిమాలో ఆకలిగొన్న పులిలా ఉన్నాడు, ఆవురావురమంటూ ఉన్నాడు. అతను ఒక్కడే ఉంటే పర్లా, పక్కన ఇద్దరు అమ్మాయిలు వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరితో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్, ఇందాక తమ్ముడు సంపత్ రాజ్ చెప్పాడు, క్లైమాక్స్లో రామ్స్ పెర్ఫార్మెన్స్ యూ షుడ్ సీ ఇట్, చూసి తీరాల్సిందే, అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. రామ్ తర్వాత ఇద్దరు ముద్దుగుమ్మలు మీకు తెలియదే ఉంది, చౌహాన్ అండ్ రకుల్ ప్రీత్. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. మీకు ఎలా తెలుసండి నేను అడగొచ్చు. సినిమాలో ఆల్మోస్ట్ నేను ఒక 20 సీన్స్లో యాక్ట్ చేశాను. 20 సీన్స్లో ప్రతి సీన్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ ఎంత అందంగా ఉంది, ఎంత బాగా చేశారనేది ఆర్టిస్టులు, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆర్టిస్ట్. తర్వాత ఇంతమంది ఆర్టిస్టుల్ని, వీళ్ళందరితో పాటు మాలాంటి కోతి బ్యాచ్ కొంతమంది ఉన్నాం, వాళ్ళందరినీ డీల్ చేసి, నువ్వు చెయ్యత్తక్కర్లా ప్రియా, నువ్వు కోతివని మాకు తెలుసు, నువ్వే కాదు మనందరం కోతులమని చెప్పాను, అందుకే వాళ్ళ ముగ్గురిని అవాయిడ్ చేశాను. సో వీళ్ళందరితోటి, విలన్స్ తోటి అందరినీ ఆయన కావాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నటువంటి దర్శకుడు మలినేని గోపి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఇంతమందిని డీల్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందరితో తనకు కావాల్సిన విధంగా ఎవరెవరి దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకు స్క్వీజ్ చేసి తీసుకుని ఓపిక్గా ఈ సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసినటువంటి మలినేని గోపి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత టుడే హీరో ఆఫ్ ది ఫంక్షన్, దట్ ఈస్ తమన్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, తమన్ ఇందాక ఎవరో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని, ఆయన ఎప్పుడు ఫామ్ తగ్గినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఎప్పుడూ ఫామ్లోనే ఉన్నాడు, ఇప్పుడు ఫామ్లోనే ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా తమన్ ఫామ్లోనే ఉంటాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆఫ్టర్ ఆల్ మా అబ్బాయి ఏజ్ కాబట్టి, అబ్బా పొరపాటున కమిటీ అయినా ఏదో ఓకే, ఇట్స్ ఆల్ రైట్, ఒక్కోసారి అలా జరుగుతుంటుంది, మనం ఏం చేయలేం. సో మా అన్నయ్య రామ్ అన్నయ్య అని మాత్రం, అన్నయ్య అని నేను ఎందుకు అంటానో అతనికి తెలుసు. నన్ను ఎప్పుడు తమ్ముడు అనే పిలుస్తాడు, అలా తమ్ముడు బాగున్నారా అంటాడు. కాబట్టి మా ఇద్దరికి మధ్య అప్పుడు సీను వైట్ల గారి సినిమా రెడీ దగ్గర నుంచి తమ్ముడు అని తను పిలవడం, అన్నాన్ని నేను పిలవడం అనేది మాకు ఇద్దరికి అలవాటైన విషయమే. ఈ సినిమాలో యాక్ట్ చేసిన కళాకారులు, సంగీత దర్శకులు, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన సంగీతం, ఈ సినిమా నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు అంటే, సినిమా నిర్మాణం అంటేనే కష్టాలతో కూరుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాణం, సినిమా పూర్తయ్యేసరికి పరుచూరి ప్రసాద్ గారు బహుశా 2-3 కిలోలు తగ్గి ఉంటాడు. అసలు సాలిడ్గా ఉంటాడు కాబట్టి ప్రొడ్యూసర్ మనగా పెద్ద ఇది అనిపించలేదు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టరు చాలా విచిత్రంగా, అందంగా, అవుట్ అండ్ కామెడీగా ఎలా చేస్తే బాగుంటుందనేది
పూర్వపు సినిమాలకి కొంచెం భిన్నంగా ఉండే విధంగా నా క్యారెక్టర్ తీర్చిదిద్దారు మలినేని గోపి గారు. ఐ థింక్ ఇన్ని కలయికలు కలిసినటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలో నాకు ఒక గమ్మత్తైన క్యారెక్టర్స్ రాస్తుంటారు. ఆయన వైట్ల సీను గారి సినిమాలో మన కోనా వెంకట్ గారు రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ సినిమాలో నా పేరు వీకెండ్ వెంకట్రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా పండగ చేసుకో ఆడియో పండగకి వచ్చిన అతిథులకి, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. పండగ చేసుకోకి క్యాప్షన్ లేదు, మా బ్రహ్మానందం గారికి ఆప్షన్ లేదు, వెళ్ళిపోతున్నారు. అందుకే ఒక బిస్కెట్ వేస్తే కూర్చుంటారేమో అని చెప్పా. అసలు నా ఉద్దేశంలో సినిమా అంటేనే ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది నమ్మకం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మేమందరం ఒక స్టోరీని నమ్మి సినిమా చేస్తాం. అలాగే మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు. మేమందరూ తయారు చేసే సినిమాని నమ్మి ప్రేక్షకులు వాళ్ళు థియేటర్స్కి వస్తారు. అందరి నమ్మకం నిజమైన రోజే నిజమైన పండగ అని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఈ సినిమా పండగ చేసుకో అందరి నమ్మకాలని నిజం చేసే సినిమా అవుతుంది. ఇవాళ పొద్దునే సంపత్తు చెప్తున్నా, లౌక్యం ఆడియో రిలీజ్ అప్పుడు నేను విజయవాడలో చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా సాహసం చేసి ఇచ్చానని చాలామంది చెప్పారు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, రామ్ కెరియర్లోనే దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్న మాట, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం అనుకోవద్దు. రెడీ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేసినప్పుడు నేను ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యా. ఆల్మోస్ట్ 1-2 years ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాం. ఆయన నెక్స్ట్ ఫిలిం నేను రాస్తున్నాను, నో ఎంట్రీ మే ఎంట్రీ అని. ఆ రెడీ సినిమా చేస్తున్నప్పుడు నాతో సల్మాన్ ఖాన్ అన్నారు, కోనా సార్ ఏ కోన నీ బందా ఇతనా ఎనర్జీ ఇస్కి అందర్ ఏ ఖాతా క్యా యార్ అన్నాడు. అతను ఏం తింటాడయ్యా బాబు ఇతను అని. రామ్ నీ యొక్క డైట్ చార్ట్ ఇస్తే అది నేను సల్మాన్ ఖాన్ గారికి ఫ్యాక్స్ చేస్తా. సో అంత. అండ్ ప్లస్ రామ్ ఇండస్ట్రీలో అతి కొద్ది మంది హీరోలు, అతి కొద్ది మంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, టెక్నీషియన్స్కి విలువిచ్చే హీరో, ఎస్పెషల్లీ రైటర్స్కి. నా ఉద్దేశంలో రామ్ హీరో అయి ఉండకపోతే తను గ్యారంటీగా రైటర్ అయి ఉండేవాడు. ఎందుకంటే తన ట్విట్టర్లో తను పెట్టే వన్-లైనర్స్, తన ప్రాస, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అలాగే మొన్న జీ అవార్డ్స్లో తనకు వచ్చిన అవార్డుని రైటర్స్కి డెడికేట్ చేశాడు. సో ఇక రాబోయే ఫంక్షన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో పాటు రైటర్స్ కూడా కట్అవుట్లు పెట్టాలి అని రాము చెప్పాలి. అండ్ ఈ పండగ చేసుకో అన్న సినిమా మేము ఏదో చరిత్రని తిరగరాసే మేము స్టోరీ ఏం చేయలేదు. మా వెలుగొండ సీన్ ఇచ్చాడు కథ. అలాగే మేము ఏవో భూమి బద్దలయ్యే సినిమా తీయలేదు. అందరూ నచ్చి ఎంజాయ్ చేసి థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్వుకొని ఈ సినిమాను నమ్మి కొనుక్కున్న ప్రతి వాళ్ళు కడుపార తినే సినిమా మాత్రం తీసాం. ఇది 100% ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ హీరో తమన్, తను ఆల్మోస్ట్ తన ఫస్ట్ ఫిల్మ్ నుంచి చాలా ఫిల్మ్స్ ట్రావెల్ అయ్యాం. తన కెరీర్లో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అన్న స్ట్రాంగ్ బిలీఫ్. అలాగే గోపి నేను లేకుండా సినిమా చేయనండి ఒట్టు పెట్టుకున్నట్టున్నాడు ఎక్కడ తిరుపతిలో. నన్ను ఒక్క సినిమా కన్నా వదిలేవయ్యా బాబు అంటే వినవు, మీరు లేకుండా సినిమా చేయను అంటాడు, పోస్ట్పోన్. సో తనకి నా మీద ఉన్న నమ్మకానికి, ప్రేమకి, అండ్ తను ఈ సినిమా మీద తను పడిన కష్టానికి ఐ రియల్లీ థ్యాంక్ హిమ్. అండ్ రకుల్, వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద మ్యాజిక్ అగైన్ 100%.
అండ్ నీ కెరియర్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్. అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన అందరి గెస్ట్లకి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ 100% మనసు పెట్టి పర్జూ ప్రసాద్ గారికి ఒక మంచి హిట్ రావాలి, ఆ బ్యానర్కి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా పనిచేశారు. మీ అందరి ఇది ప్రయత్నం రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని ఫలితం మీరు అందరూ తప్పకుండా చూస్తారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఇందులో పనిచేసిన మా రైటర్లందరికీ, అనిల్ రావిపూడి, మా వెలుగొండ సీను, అందరూ లైక్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇది సినిమా అన్నది ఏ ఒక్కడి ఇది కాదు, అందరూ కలిసి సమిష్టి కృషి అనడానికి పండగ చేసుకో 100% ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ కోన గారు. ఏం కావాలి మీకు? రామ్ అప్పుడేనా? కొంచెం వెయిట్ చేయండి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ సినిమా పాటల్లో ఇందాక మనం లాంచ్ చేసుకున్న సాంగ్ని మన ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి మాన్సీ అండ్ నివాస్ మన ముందుకు రాబోతున్నారు అలాంగ్ విత్ ఛానల్ డాన్స్ ట్రూప్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆడియన్స్. Check. 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 చంగు 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 మన మధ్య లవ్వు సాంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో. తొడి వేస్తా గోల్డ్ రింగు, తొడి వేస్తా చీర కొంగు ఎవడాపుతాడు చూద్దాం బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో. సుడసగున్నవే సూపర్ గున్నవే, సుడసగున్నవే సూపర్ గున్నవే, సూపర్ నటి మరదలా సుది లెక్క ఉన్నవే. खुशियों की कली बन के खिलूं मैं, जादू की छड़ी बन के फिरूं मैं, तुझे जाने से भी ज्यादा चाहूं मैं, सपनों की नगर चले तू और मैं. హిందీలో అయితే సాలి, తమిళంలో అయితే మచ్చే, హిందీలో అయితే సాలి, తమిళంలో అయితే మచ్చి, అరే అచ్చ తెలుగు మరదలు నువ్వంటే నాకు పిచ్చి. నవ్వుతోనే చేసినావే 100 ఏళ్ళ బందికానా, సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా. మోసింది ఇంక చాలు ఓడి గింగిరాలు, మాటలతో మాయ చెయ్యకు బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో. హే
మహారాణి బాగుంది బతాకాని అందాల మహారాణి బాగుంది బతాకాని చూపిస్తే మెహర్బానీ కౌగిట్లో కలాపాని కళ్ళు చూస్తే చాపతీరు కుళ్ళుకు చూస్తే కదిలే ఏరు ఎవరు నీకు సాటిరారు నిజంగానే బంగారు నీ నోట్లో చక్కరయ్యా ఊరెల్లా దిష్టి తీయ ఒక్కడితో నన్ను లాక్కో బాబో 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 ఓ ఓ ఓ బాబో బాబో చూడసగున్నవే సూపర్ గున్నవే చూడసగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సుది లెక్క ఉన్నవే థ్యాంక్ యూ Thank you.